యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ దినము చూడక ఎందరో సరిపోతున్నారు. మనకంటే విద్యావేత్తలు, మనకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు, మనకంటే అందసందం కలిగిన వాళ్ళు, ఐశ్వర్యవంతులు, పేరు ప్రఖ్యాతి గాయించిన వారు, ఉన్నతమైన చదువులు చదివిన వాళ్ళు, గొప్ప గొప్పోళ్ళు మనకంటే ఈ దినం చూడక గతించి నిన్నటి రోజున చచ్చిపోతున్నారు. మరి మనం పోయిన వారికంటే మనమేం గొప్పోళ్ళు ఏం కాదు, మనకంటే వాళ్ళే ధన్యులు. మనము ఒకసారి గమనిస్తే మన మీద ఆయన కృప ఉంది, పోయిన వాళ్ళ మీద కూడా ఆయన కృప ఉంది. మన మీద ఆయన కృప ఉంచి మరొకసారి బ్రతికి ఆయన ఆరాధించులాగిన దేవుడు కలగజేశాడు. మరి ఆయన ఆరాధించడానికి మనము ప్రభు సన్నిధికి వచ్చాం. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. వీధుల్లో కుక్కలు మొరుగుతూ ఉంటాయి. ఐడియా ఉందా? ఎందుకు మొరుగుతాయి తెలియదు కదా కదా సరే, లేఖనాలు చూపిస్తా. ఆమేన్. వీధుల్లో, పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ కుక్కలు అరుస్తూ ఉంటాయి. అవునా కాదు? అసలు ఎందుకు అరుతాయి కుక్కలు, విషయం ఏంటి అనేది మనము గమనిస్తూ ఉంటే, లేఖనంలో ఒకసారి మనం పరిశోధన చేస్తే 250 జాతులు పైన కుక్కలు ఉన్నాయట. ఎన్ని జాతులు? 250 జాతుల పైన కుక్కలు ఉన్నాయి. ఆ కుక్కలో కొన్ని కడుపు నొప్పి వచ్చి బాగా తిని కడుపు నొప్పి వచ్చి అరుస్తాయి. తర్వాత ఆకలి అరిచే కుక్కలు కూడా ఉన్నాయి. మీకు అర్థమైంది? ఆకలి అరిచే కుక్కలు కూడా ఉన్నాయి. అడవి మృగాలు కూడా అరుస్తాయి అట. అడవి కుక్కలు అరుస్తాయి, సంత వీధుల్లో కూడా అరుస్తాయి. మందిరాల్లో మీ సుఖము, బైబిల్ ఏం చెప్తుందంటే సుఖ విలాస కలిగిన మందిరాలని బైబిల్లో రాసి. సుఖ విలాస కలిగిన మందిరాలు అంటే ఏంటో తెలుసా? మీ ఇళ్ళే. సుఖ విలాసం కలిగిన మందిరాలు అంటే మీ ఇళ్ళే. ఇళ్లలో పెంచుకునే కుక్కలు కూడా అరుస్తాయి. అర్థమైందా? అయితే దేవుడు సెలవిచ్చినట్లుగా కుక్కలు కొన్ని ఆహారం కోసం అరుస్తాయి, కొన్ని కడుపు నొప్పితో అరుస్తాయి, కొన్ని ఏమో హెల్త్ బాగోకపోతే అరుస్తూ కేకలు పెడతా ఉంటాయి. ఇదొక రకమైన ఏడుపు, కుక్కలు అరుస్తాయి. కానీ ఇంకొక రకమైన ఏడుపు ఉంటుంది, దేవుడు చూసి ఏడుస్తాయి, దేవుడు చూసి అరుస్తాయి. ఏడవటం కాదు కానీ అరుస్తాయి. పూర్వకాలంలో పెద్దలు దానికి ఏదో కనపడింది, దానికి దెయ్యాలు కనపడ్డాయి అని టాక్ ఉండేది. ఈనాటి వరకు కూడా ఉంది అది. దెయ్యం కనపడితే కేకలు పెడుతుంది, ఏదో కనపడుతుంది కేకలు పెడతాయి. పశువులు కూడా కనపడతాయండి. మీరు బాగా గమనించండి, పశువులు కూడా ఆత్మలు కనపడతాయి, ఏంజిల్స్ కనపడతాయి. మీకు అర్థమవుతుందా? ఇదే కొత్త వింత బోధగా ఉందని అనుకోమాకండి. కుక్కల గురించి ఎప్పుడు ఆలోచించలేదే, ఎందుకు అర్థమే అని చెప్పేసి అనుకోమాకండి. బైబిల్లో ఉంది కాబట్టి కొన్ని లేఖనాలు మీకు నేను చూపిస్తాను. ఆమేన్. అరుస్తాయి. కొన్ని ఒక రకమైన ఏడుపు, అంటే అరుస్తూ ఉంటే ఆ ప్రాంతంలో ఏడిచినాయి అంటే మాత్రం ఆ ప్రాంతం కానీ ఆ దేశంలో కానీ అంతము సమీపించిందని ఆలోచించాలి. అంతము సమీపించింది. మీ ఇంట్లో పొద్దాలు కుక్క అరుస్తుంది అనుకో, ఎందుకు అరుస్తుంది నీకేం తెలియకపోతే డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం. అయినా వచ్చిన తర్వాత అరుస్తూ ఉంటుంది. అది బాగా హెల్త్ బాగానే ఉందండి అరుస్తుంది అంటారు. ఆ కుక్క ఊరికే అరుస్తుంది అనుకో, ఆ ఇంటికి అంతలు సమీపించిందని అనుకోవాలి. మీకు అర్థమవుతుందా? సరే, చూద్దాం బైబిల్లో నుంచి. యెషయా గ్రంథము, ప్రవక్త అయిన యెషయా గ్రంథము 13వ అధ్యాయం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము 13వ అధ్యాయము 22వ వాక్యం. వారి నగరులో నక్కలు, వారి సుఖ విలాస మందిరములలో అడవి కుక్కలు మొరలిడును. ఆ దేశములకు కాలము సమీపించినది,
దాని దినములు సంకుచితములు. అర్థమైందా? ఏమన్నది అక్కడ? వారి నగరులో నక్కలను, వారి సుఖ విలాసముల మందిరములను అడవి కుక్కలను మొరలిడును. అర్థమైందా? మొరలిడును. ఆ దేశమునకు కాలం సమీపించిందని తెలుసుకోవాలి. కొన్ని కుక్కలు సింహం పోలి ఉంటాయి, సింహానికి పోలి ఉంటాయి, తొడేళ్ళు పోలి ఉంటాయి, నక్కలను పోలి ఉంటాయి. మీకు అర్థమైందా? ఇవి నగరంలో కేకలు పెడతాయి, వీధుల్లో కేకలు పెడతాయి, పల్లెటూరులో కేకలు పెడతాయి. ఇవి ఒక రకమైన కేకలు వేస్తూ ఉంటాయి. మామూలుగా కేక వేసేది వేరు, అవి ఒక రకంగా కేకలు వేసటం వేరు. ఆ టైంలో నువ్వు అనుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ ప్రాంతానికి అంతము సమీపించినది అని దానికి గ్రహించాలి. ప్రజలో అంటే ఆ ప్రాంతానికి అంతం సమీపించిందంటే జనాలుగా అంతం సమీపించిందని అర్థం. అర్థమైందా? కనుక ఈరోజు నీ వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు తెలుసుకోవాలనే ఈ వాక్యం మీకు చెప్తున్నా. నేను వేరే ఉద్దేశం ఏమి లేదు. ఎందుకు అంటే దేవుడు అడవి మృగాలకి, అడవి కుక్కలకి, వీధుల్లో తిరిగే కుక్కలకి వాటికి ముందుగా తెలియపరుస్తాడు. ఆ ప్రాంతము అంతము సమీపించినది, ఆ ప్రాంతము నాశనం అయిపోతుంది, ఆ ప్రాంత ప్రజలు చచ్చిపోతారు అని ముందుగానే వాటికి తెలియపరుస్తాడు. అవి మాట్లాడలేవు కనుక అవి అరవటమే తెలుసు వాటికి. కానీ గమనించండి, లేఖనంలో రాయబడిన ప్రకారం దేవుడు సెలవిచ్చినట్లుగా ఒకసారి మీరు గమనిస్తే ఇక్కడ ఈ పట్టణము గురించి, ఈ దేశము గురించి, అనగా బబులోను మహాపట్టణము గురించి దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఆమేన్. అడవి కుక్కలు, అడవి నక్కలు అన్నీ కూడా కేకలు వేసినాయి. అవి డెవలప్ అయిన కంట్రీ అది. ఆ రోజుల్లో అది బాగా డెవలప్ అయిన కంట్రీ అది. ఆ దేశం గురించి అంతమ సమీపించినప్పుడు ఫస్ట్ నక్కలకి, అడవి కుక్కలకి దేవుడు బయలుపరిచాడు. దేవుడు బయలుపరిచినప్పుడు ఆ కుక్కలని కూడా మొరపెడుతుంది దేవునికి. దేశంలో ప్రజలందరూ చచ్చిపోతే కుక్కలు కూడా బ్రతకవు కదండి. ఆహారం ఉంటుందా? ఉండదు. అందుకని వాటికి కూడా తెలుసు కనుక అవి కేకలు పెడతా ఉన్నాయి, అరుస్తూ ఉన్నాయి. ఈరోజు నీ వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, కనుక అంతము సమీపించినదని వాటికి ఎలా బయలుపరుస్తున్నాడో మనుషులకి దేవుడు బయలుపరచట్లేదు. అంతము సమీపించినదని దేవుని బిడ్డలుగా బయలుపరుస్తాడు. ప్రతి మనిషి కూడా ఈ ప్రాంతం గురించి ఇలా ఉంటుంది, అలా ఉంటుంది దేవుడు బయలుపరుస్తాడు. దేవుడు ఎలా బయలుపరుస్తాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి, ఆత్మాభిషేకం కలిగి దేవుళ్ళు ఎవరైతే నడుస్తూ ఉంటారో వాళ్ళకి దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఆమేన్. మరి వీళ్ళందరికంటే ముందుగా దేవుడు సెలవిచ్చినట్లుగా ఈ వాక్యాన్ని వినండి. దేవుడు మీతో మాట్లాడుతున్న మాటలో ఇంత భయంకరంగా ఉంటుందా? ఆ ప్రాంత ప్రజల గురించి, ఆ ప్రాంత దేశం గురించి కానీ, ఆ ప్రాంతంలో ఉన్న జనాలు నివసించే సుఖ మందిరాలని బైబిల్ సెలవిస్తాం. సుఖ విలాస మందిరాలని బైబిల్ సెలవిస్తాం. మీ ఇళ్ల పేరేం పేరు పెట్టాడు దేవుడు? అక్కడ సుఖ విలాస మందిరాలు అని దేవుడు చెప్పాడు. సుఖ విలాస మందిరములో కుక్కలు పెంచుకుంటూ ఉంటారు. అడవి కుక్కలు పోలి ఉంటాయి కొన్ని కుక్కలు. ఆ కుక్కలు అరుస్తూ ఉంటాయి. ఎందుకు అరుస్తుందో తెలియదు. అక్కడ తెల్లారితే ఆ ఇంట్లో ఎవరో ఒకటి ఫాట్ లేచిపోయి ఉంటారు, చచ్చిపోయి ఉంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత మనం అక్కడికి వెళ్ళి మనం చూస్తే వాళ్ళని అడిగితే రాత్రంతా కుక్క ఎందుకు అరిసిందండి? మా ఇంట్లో ఉన్న కుక్క. తెల్లారితే మా ఇంట్లో వాళ్ళ చనిపోయారు. నీకు అర్థమవుతుందని చెప్పేది. నా ప్రియ దేవుని బిడ్డలారా, భయం కలగాలి నీకు. కుక్కలు అరుస్తున్నాయంటే భయం కలగాలి. నక్కలు అరుస్తూ ఉంటాయి. ఈవినింగ్ టైంలో నక్కలు అరుస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? ఈవినింగ్ టైంలో ఊగిన తర్వాత
డే టైంలో కూడా అరుస్తూ ఉంటాయి. నేను కారు వేసుకుని పోతున్నప్పుడు, వెహికల్ వేసుకుని పోతున్నప్పుడు, కొన్ని ప్రాంతాల్లో చూసినప్పుడు అడవిల్లో నక్కలు, కుక్కలు అరుస్తూ ఉంటాయి. ఈ వాక్యాలు గుర్తొస్తూ ఉంటుంది. ప్రజలో హల్లెలూయా. ఇది మనం మీరు గమనించండి. దేవుడు మీ జీవితాలలో గొప్ప కార్యం ధరించి నడిపిస్తున్న నమ్మదగిన దేవుడు. ప్రతి మనిషికి బ్రతుకు అని, తిను అని, సకల సౌకర్యములు దేవుడు కలగజేసి ఉన్నాడు. ఏమన్నా కొదువు చేస్తున్నాడా? వానికి తగినట్టుగా, పేదవాడికి తగినట్లుగా, పేదవాడికి ధనికుడికి తగినట్టుగా ధనికుడికి, ఎవరికి ఏది కొదువు లేకుండా దేవుడు ఎవరు ఎంత ఆహారం తినగలరో, ఎవరెంత తిని అరగించగలరో, వాళ్ళు ఎంత అన్వయించుకోగలరో వారికి అంత పెట్టుతున్నాడు ఆయన. ఆమేన్. ఏమన్నా కొదువు చేస్తున్నాడా దేవుడు? ఏమి కొదువు చేయట్లా. కనుక ఈ రోజున వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 36వ అధ్యాయం, భక్తుడైన యోబు గ్రంథం 36వ అధ్యాయము 30వ వాక్యం చదువుతున్న చూడండి. 36, 30వ వాక్యం అండి. ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపజేయును, సముద్రపు అడుగు భాగమును ఆయన కప్పును. కనబడిందా? వీటి వలన ఆయన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును. చూడండి, గమనించండి. ఆయన ఆహారమును సమృద్ధికి ఇచ్చువాడు. ఇరుపక్కలను ఆయన మెరుపులను మెరిపించును. అర్థమైందండి? గురి తగలవలనని ఆయన దానికి ఆజ్ఞాపించును. గురి తగలవలని దేనికి ఆజ్ఞాపిస్తాడు? నా వైపు మెరుపుగా ఆజ్ఞాపిస్తాడు. ఎవరి మీద? మనుషులకు తగలనని మెరుపుగా ఆజ్ఞాపిస్తాడు. అర్థమైందా? పిడుగుపడి చచ్చిపోవటం, మెరుపు సరి తగిలినప్పుడు, కళ్ళలో పడినప్పుడు కొంతమంది చచ్చిపోవటం, వార్తలు వింటున్నారా? వింటలేదు. గురి చూసి కొట్టండి అని చెప్పాడట. అర్థమైందా? ఇక్కడ కింద చూడండి ఒకసారి. ఇరుపక్కలను ఆయన మెరుపులను మెరిపించు. ఇరుపక్కలంటే ఏ పక్కలంటే? నలుదిశలు, తూర్పు, పడమట, ఉత్తరం, దక్షిణం, నలుదిశలు కూడా వ్యాపించండి అని మెరుపుకి చెప్పాడు. గురి తగలవలనని ఆయన దానికి ఆజ్ఞాపించు. చూడండి 33వ వాక్యం. ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయును, తాను వచ్చుచున్నాడైన పశువులకు తెలుపును. ఆమేన్. గడి సభలో పడి దేవుని ఇప్పుడు గడి పడ్డారు. హల్లెలూయా. ఎవరికి తెలుపుతాడంట? పశువులకి తెలుసు. దేవుడు వస్తున్నాడని పశువులకు తెలుసు. ఆ ప్రాంతాన్ని అంతం చేస్తున్నాడని పశువులకు తెలుసు. నువ్వు కట్టుబోయేకి ఆ గుంజకి లేకపోతే ఇంకెక్కడ కట్టేసినా దేవుడు వచ్చేది పశువుకు తెలిసిపోతుంది. ఆమేన్. సింహగర్జన చూడండి ఏమంటాడే? ఆయన గర్జనము ఆయన పరిశుద్ధి చేయును. ఆయన గర్జనము అంటే ఆయన గంభీరం. గర్జనం అంటే ఆయన గంభీరం, ఆయన ఔన్నత్యం. సౌండ్ చేసుకుంటూ వస్తాడు ఆయన. ఆమేన్. సెకండ్ కమింగ్లో సౌండ్ చేసుకుంటూ వస్తాడు, సౌండ్ లేకుండా వస్తాడా? రెడీ చెప్పండి. రెండో రాకడే వేసుకుంటూ సౌండ్ చేసుకుంటూ వస్తాడా? సౌండ్ లేకుండా వస్తాడా? సౌండ్ లేకుండా వస్తాడా? సౌండ్తో వస్తాడా? లేకుండా వస్తాడు. నేను ఒక వాక్యం చూపిస్తే దాన్ని బట్టి నేను మాట్లాడాను. మత్తయి సువార్త 6వ వాక్యం, 25, 6వ వాక్యం. అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన్న రండి అని కేక వినబడిన. మత్తయి సువార్త 25, 6వ వాక్యం వినబడింది లేదా?
ఇప్పుడు చెప్పండి, సౌండ్ చేసుకుంటూ వస్తాడా, సౌండ్ లేకుండా వస్తాడా? నా వైపు చూడండి. సౌండ్తో వస్తాడా, సౌండ్ లేకుండా వస్తాడా? ప్రధాన దూత శబ్దంతోనూ ఆర్భాటముతోనైన బోరను ఊదుకుంటూ వస్తాడట. సౌండ్ లేకుండా వస్తాడా, సౌండ్ చేసి వస్తాడా? సౌండ్ లేకుండా వస్తాడంటారు. గర్జన ఇక్కడ కనపడుతుందిగా. గర్జన అంటే సౌండ్, గర్జన అంటే గంభీరంగా ప్లే చేసుకుంటా ఏదో ఒకటి కొట్టుకుంటా వస్తూనే ఉంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. గాఢాంధకారమైన నిద్రలో ఉండ లేచి రావాల్సిందే వాడు. నేను అలసిపోయానయా, నిద్రలో ఉన్నది, లేవటం కుదరదని అన్నవా, లేపుతాడు ఆయన. మత్తయి 25 మంది కన్యకలు ఉన్నారు, బుద్ధి లేని వాళ్ళు, బుద్ధి కలిగిన వాళ్ళు. వాళ్ళు కునికి నిద్రించుండగా బైబిల్లో రాసింది. వారు కునికి నిద్రించుండగా ఆయన శబ్దం వినపడగానే విశ్వాసులు లేచారు, అవిశ్వాసులు లేచారు. లేచారా లేవలేదా? నువ్వు పండుకో, ఎంతైనా పండుకోవచ్చు. తప్పుడు బిగ తీసుకొని పండుకునే కాదు, ఏసీ ఆన్ చేసుకొని పండుకునే కాదు, లేపుతాడు. ఆమేన్. లేపడం కన్ఫామ్, మోతలు మోగేయడం కన్ఫామ్, గర్జన చేయడం కన్ఫామ్. ఆమేన్. కనుక ఈ వాక్యం వింటున్న మీరు పశువుకి తెలియను అన్నాడు ఆయన. పశువులకు తెలియజేపును అన్నాడు ఆయన. పశువు అనలేదు, పశువులకు అన్నాడు ఆయన. పశువులకు ఆయన తెలుపును. ఆయన వచ్చేది. ఎవరు వచ్చేది? యేసయ్య వచ్చేది తెలుసు. ఆమేన్. మీరు ఒక వాక్యం మీరు చదివే ఉంటారు. దేవేల పరిశుద్ధుల పరివారముతో ఆయన తెల్లని గుర్రం ఎక్కి ఆకాశ మండలం మీద బోరలు ఊదుకుంటే ఆయన వస్తాడు. అక్కడ చదవలే బైబిల్? చదవలే కానీ అక్కడ ఉందో ఏమో మట్టి కూడా గుర్తుండకపోవడం, ఎడో పడేస్తారు దాన్ని, గుర్తుండవు వాక్యం. ఆమేన్. ఎన్ని పనులు చేసినా కానీ మనసు మాత్రం వాక్యం ఉండాలి. ఎన్ని పనులు చేయి, మైండ్లో ఫిక్స్ అయిపోవాలి వాక్యం. ప్రభు సెలవిస్తున్నాడు అక్కడ, బైబిల్ చెప్తుంది. ఆకాశ మేఘాలుడై మేఘాల మీద వస్తున్నాడు. యేసుప్రభు పుట్టేటప్పుడు సింహగర్జన అంటే యేసుప్రభు పుట్టేటప్పుడు గర్జన చేసుకుంటూ వచ్చాడు. ఏమన్నా ఎవరో తెలియదు అసలు. ఆయన చిన్న పుట్టినోడు, ఏ రోజు తెలియక నేను తల మీకున్నాడు. అవునా కదా? ఏడ పుట్టిండ్రా, వాక్యం చదవండి అని మంత్రులు పిలిచాడు. అని కింద పిలిచి చదివితే బెత్లెహేంలో పుట్టాడని తెలిసింది. యూదా పట్టణంలో ఎంత మాత్రం అల్పమైన దానిని కాము, నేడు దావీదు పట్టణంలో మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని. అది బెత్తరపోయారు వాళ్ళందరూ జనాలు. ఎప్పుడు పుట్టింది వాళ్ళకి తెలియదు, ఇప్పుడు వచ్చేది అందరికీ తెలుస్తుంది. ఆయన వచ్చింది తల్లి గర్భంలో నుంచి పుట్టింది ఎవరికి తెలియదు. పరిశుద్ధులుగా తప్ప ఎవరికి తెలియదు, ప్రవక్తలుగా తప్ప ఎవరికి తెలియదు, లేఖనాలను పరిశోధించే వారికి తప్ప ఎవరికి తెలియదు ఆ దినాల్లో. కానీ ఇప్పుడు అవిశ్వాసులకి విశ్వాసులకు మొత్తానికి తెలుగుతుంది. ఆయన వచ్చి గర్జన చేసుకుంటూ వస్తాడు. ఆమేన్. గర్జన చేసుకుంటూ ఆయన వస్తాడు. అందరూ తెలిసిపోతుంది. రొమ్ము కొట్టుకోవాల్సిందే, కేకలు పెట్టాల్సిందే. రొమ్ము కొట్టుకొని కేకలు పెట్టాల్సిందే. ప్రజలో నేను చిన్న మాట చెప్తా. ఇలా మీడియా చాలా డెవలప్ అయ్యింది. అయినా కదా, మీడియా చాలా డెవలప్ అయ్యింది. మారుమూల గ్రామంలో ఏదైనా జరిగినా కానీ మన కళ్ళ ముందు కనపడదు. అవునా కదా? ఒక ఛానల్ కాకపోతే ఇంకో ఛానల్ చూపిస్తూనే ఉండదు. ఏసీ ఏసీ అదే ఏసీ ఏసీ పొద్దాలేస్తుంది. జనాల నోట్లో కానీ మైండ్లో కానీ ఫిక్స్ అయిపోతుంది. మనం బైబిల్ చదివి 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 జ్ఞాపకం లేకుండా మీడియాలో వచ్చింది బాగా గుర్తుంటుంది, ఇందులో జరిగింది మాత్రం గుర్తుండదు. మరి ఎంత తేడా ఉంది చూడండి మీ మెదడుకి. ప్రజలో యేసు ప్రభు వచ్చే టయానికి ఆయనే పెద్ద మీడియా, అందరికీ తెలుపుతాడు. ఆయనే ఎదురమైన కూడా లేదు. ఈ ఛానళ్ళన్నీ కెమెరాలన్నీ ఆడు తిరిగినా ఆయన బద్దలై పగిలిపోతాడు. ఆయన దెబ్బకు తట్టుకోలేదు, టెక్నాలజీ తట్టుకోలేదు. ఆమేన్. సరే, ఇంకో మాట చెప్తాను. ఇప్పుడు ఎంత టెక్నాలజీ పెరిగిందని ప్రపంచంలో పెరిగిందే పెరగలేదు. కరోనాని ఎదుర్కొంటే దమ్ము ఎవరికి ఉందా? టెక్నాలజీ పెరిగినకి పెరిగింది.
దమ్ముందా? ఆఫ్ చేస్తున్నారా? ఎవరు చేస్తారు? లాక్డౌన్ అని పెట్టుకుంటున్నారు, ఆగిపోతుంది. ఎందుకు? అందరూ ఇళ్లలో ఉన్నారు కాబట్టి. ఇది ఒకటే మార్గం అనుకుంటున్నారు, అందరూ ఇళ్లలో అనుకుంటున్నారు. ఇది ప్రభుత్వానికి నష్టమే. ఇళ్లలో కూర్చొని తినేవాడికి మొత్తం తరిగిపోతుంది, లాభైపోతారు. ఏం చేయాలి అర్థం కాక పువ్వు పెట్టుకుని అట్నే ఉంటున్నారు. మళ్ళీ పనికి పోదామని బయటకు వచ్చి డ్యూటీకి పోతే ఎండకు నీడ పట్టు ఉండి 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 బయటకు వచ్చాక బీపీ డబ్బులు పడిపోతారు. మనం ఆయన పడిపోయి ఏందండి ఎందుకు పడిపోయినామని అడిగితే ఆయన అంటాడు, ఇన్నాళ్ళు బట్టి ఇంట్లో కూర్చున్నాం కదా, సడన్గా బయటకు వచ్చి ఎండకు దెబ్బలు తట్టుకోలేకపోయింది. ఇలాంటివి కూడా జరుగుతుంది. అంటే మనిషి లైఫ్ ఎంత ప్రమాదకరమైన స్టేజ్లో ఉందో ఒకసారి ఆలోచించండి. రోజు నీ వాక్యం ఉంచినప్పుడు దేవుడు మీరు ఒకసారి గమనించండి. పశువులకు తెలియను అన్నాడు కదా, సంఖ్యాకాండము సంఖ్యాకాండము 22వ అధ్యాయం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 23వ వాక్యం చదువుతాను చూడండి. యెహోవా దూత ఖడ్గము దూసి చేతబట్టుకుని త్రోవల నిలుచునుట ఆ గాడిద చూశారు. అర్థమైందా? గాడిద అంటే పశువే కదా. ఆ గాడిద చూశాను కనుక అది త్రోవలు విడిచి పొలములోకి పోయాను. ఎటు వెళ్ళిపోయిందంట? రోడ్ని వెళ్ళాల్సిన గాడిద, రూట్లో వెళ్ళాల్సిన గాడిద తొలగిపోయి ఎటు వెళ్ళిందంట? ఎవరు చూసింది? యెహోవా దూతను చూసింది. అంటే దేవుడు చూసిందా లేదా? మైండ్ హల్లెలూయా. చూడండి, బిలాము గాడిదను దారి మళ్లింపవలెను దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరుపక్కలను గోడలు గల ద్రాక్ష తోట సందులో నిలిచారు. ఎక్కడ నిలిచిందంట? ఇటు పోవటానికి ప్లేస్ లేక అటు గాడిద వచ్చేలాగా దేవుడే చేసి దానికి ఎదురుగా మధ్యలో నిలిచింది. ఏం చేసినది అక్కడ? చూడండి 25వ వాక్యం. గాడిద యెహోవా దూతను చూసి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అది అదిమైన కనుక అతడు దాన్ని మరలా కొట్టెను. గోడకి గట్టిగా అదిమింది అది కాలు. మరి మనోడా ఏమనుకున్నారు అసలు అని దానికి కోపం వచ్చింది. ఎవరి మీద కోపం? యజమానుడి మీద కోపం. ఎవరి మీద కోపం? యజమానుడి మీద కోపం. బిలాము మీద కోపం వచ్చింది. వాడికి గట్టిగా దిగింది. చూడండి, బైబిల్ చూడండి ఒకసారి 26వ వాక్యం. యెహోవా దూత ముందుకు వెళ్ళి కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేక ఇరుకు సోటును నిలవగా, ముందుకు రానిట్లా వెనక్కి రానిట్లా గాడిద ఎదురుగా నిలబడడం, వెనక్కి వచ్చి నిలబడ్డడం, ముందుకు వచ్చి నిలబడ్డడం, ఇరు పక్కలు నిలబడ్డడం. ఈ గాడిద ఎడిపోవాలో తెలియక అలా కూలిపోయింది. ఆమేన్. చూడండి 27వ వాక్యం. గాడిద యెహోవా దూతను చూసి బిలాముతో కూడా కింద కూలబడిన గనుక బిలాము కోపపడి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. ఎవరు చూసిందంట? పశువులకు తెలియదు. ఆయన ఏం చేసేది? పశువులకి తెలియదు. గర్జన చేసుకుంటూ వచ్చేది, మామూలుగా వచ్చేది, రోషంతో వచ్చేది, ఏం చేయడానికి వచ్చేది పశువులకి కంప్లీట్గా తెలుస్తుంది. అడవి కుక్కలుగా తెలుస్తుంది, అడవి నక్కలుగా తెలుస్తుంది, మృగాలుగా తెలుస్తుంది, వీధిలో ఉన్న కుక్కలుగా తెలుస్తుంది. మీ ఇళ్లలో పెంచుకున్న కుక్కలకు కూడా. అందుకే ఈ మధ్య చాలా మంది చాలా రోజులు ఇళ్లలో కుక్కలు పెంచుకున్నారు, పిల్లులు పెంచుకున్నారు. పిల్లులు పెంచేవాళ్ళు లేకపోవాలా, కుక్కలు పెంచేవాళ్ళే లేకపోవాలా? అది నీ అంతం గురించి తెలుసుకుంటుంది. ఎందుకు అవసరమే పెంచుకుంటుంది. బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, దేవుళ్ళో నిలబడు. వాటిని ఎందుకు ప్రేమించాలి? వాడికి ఏమైనా ఆహారం కావాలని పెట్టు, కానీ
వాటినే దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించు. ఆమేన్. చెప్పండి, తెలుసుకోవచ్చా లేదా? తెలుసుకోవచ్చా లేదా? తెలుసుకుంటారా? ఆమేన్. చదువుదాం బైబిల్ 28వ వాక్యం. అప్పుడు యెహోవా గాడిదకి వాక్కును ఇచ్చిన గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తినని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరుగుబాటు చేసితివి, నా చేత ఖడ్గము నీడలా నిన్ను చంపి ఉందునని గాడిదతో అనెను. అందుకు గాడిద, నేను నీ దానినై మొదలుకొని నేటి వరకు నీవెక్కుచూ వచ్చి నీ గాడిదను కానా, నేను ఎప్పుడైనా నీకు ఇట్లా చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనెను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూషిని ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలుచుండుట యెహోవా దూతను అతను చూసి తల వంచి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆమేన్. హల్లెలూయా. బిలాముకి గాడిదకి కన్నులు తెరిచిండా లేకపోతే బిలాముకి కన్నులు తెరిచిండండి? గాడిదకి ఆల్రెడీ ఎప్పుడు చూస్తూనే ఉంటుంది దేవుడు. పశువులు ఎప్పుడు చూస్తూనే ఉంటాయి, నక్కలు ఎప్పుడు చూస్తూనే ఉంటాయి, అడవి మృగాలు ఎప్పుడు దేవుడిని చూస్తూనే ఉంటాయి. కానీ నీవు మాత్రం దేవుడిని చూడు. నీకు మనోనేత్రాలు తెరవబడాలి. వాడికి తెరవబడని అవసరం లేదు. ఉన్న నేత్రాలతోనే దేవుడిని చూడగలవు, ఉన్న నేత్రాలతోనే దేవుడిని కనపరచగలవు, దేవుని స్తుతించగలవు. ఆమేన్. హల్లెలూయా. నీ కాళ్ళు బాగుంటాయి, చేతులు బాగుంటాయి, బాడీ అంతా బాగుంటుంది, అంతా సూపర్ పేపర్ అన్నట్టుగా ఉంటావు. కానీ దేవుడిని ఆరాధించడానికి ముందుకు రావు, దేవుడిని స్తుతించడానికి ముందుకు రావు, దేవుడిని కనపరచడానికి ముందుకు రావు. నీ లైఫ్ నీ చేతుల్లో లేదని గుర్తుపెట్టుకో. నీ చేతుల్లో ఉంటే నువ్వేదో చేయగలవని అనుకుంటావు. నీ లైఫ్ దేవుడి చేతిలో ఉంది. ఆమేన్. దీన్ని బట్టి చూస్తే బైబిల్ సెలవిస్తా ఉంది 32వ వాక్యం. యెహోవా దూత, ఈ ముమ్మారు నీవు నీ గాడిదలను ఎలా కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధనే బయలుదేరి వచ్చితిని. ఆ గాడిద నన్ను చూసి ముమ్మారు నా ఎదుటి నుండి తొలగిపోయాను. 3 సార్లు తొలగిందట. ఎన్నిసార్లు తొలగిందండి? 3 సార్లు తొలగాను. అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయంగా నేను ఇప్పుడే నేను చంపి దాని ప్రాణమును రక్షించుదని బిలాముతో అన్నాడు దేవుడు. ఆమేన్. ఇది వాక్యాన్ని చాలాసార్లు చదివి ఉంటారు. అది వేరే లేదా? చాలాసార్లు చదివి ఉంటారు. బిలాము అనగానే గాడిదని గుర్తొస్తుంది. బిలాము అనగానే గాడిదని గుర్తొస్తుంది. నేను ఎందుకు ఈ వాక్యం చెప్తున్నా అంటే, ఈరోజు మార్నింగ్ నేను ప్రేయర్ చేసిన, నిన్న ప్రేయర్ చేసిన దేవుడు ఏమన్నాడంటే, ఈ మృగాల గురించి, కుక్కల గురించి మాట్లాడమని దేవుడు సెలవిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఎప్పుడు నువ్వు బ్లెస్ అవుతూ దీవించబడుతూ నువ్వు అట్టోడివి ఇట్ట అయిపోతావు నేను చెప్తున్నా కదా. ఎప్పుడైనా ఈ గురించి చెప్పొద్దు, మరి చెప్పాల వద్దా? ఆమేన్. భయం కలగాలి కదా. వామ్మో, ఈజు కూడా తెలుపుతాడా మన భవిష్యత్తు గురించి? బిలాము భవిష్యత్తు ఎవరి చేతిలో పెట్టిండండి? ఎవరి దగ్గర పెట్టిండు? గాడి దగ్గర పెట్టిండు. ముమ్మారు తొలగకపోతే నీవు చంపేసి ఉండే అన్నాడు. ముమ్మారు తొలగకపోతే, అది గాడి దగ్గర తొలగకపోతే నేను దెబ్బకి లేపేసి ఉన్నాను దేవుడు. నిన్ను చంపేసి గాడిద ప్రాణం రక్షించమన్నాను. ఇంకో మాట కూడా ఉందండి దేవుడు చుట్టూ. గాడిదని ఎందుకు కొట్టింది నువ్వు పనికి మానవుడా? ఆమేన్. ఏమన్నాడు? గాడిదని ఎందుకురా కొట్టింది అనడా? గాడిదని కొట్టాల్సిన అవసరం ఏంటిరా అని దేవుడైన యెహోవా సెలవిస్తూ మాట్లాడుతున్నాడు. ఆమేన్. నేను నమ్ముతారా కానీ ఒక్కొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు అసలు ఎంత పెరుగుతుందంటే, హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ వాక్యంలో ఉన్న పరిశుద్ధాత్మ అభిషేకం ఎలా పెరుగుతుందండి? నాలో బలమైన అభిషేకం నాలోకి వచ్చి వివరణ నా ముందు కనపడుతుంది. ఆ వాక్యంలో ఉన్న వివరణ నా ముందు కనపడుతూ ఉంటుంది. నేను ఒక వాక్యాన్ని చదువుతూ ఉంటేనే వివరణ నాకు ముందు కనపడతా ఉంటుంది. ఇలా ఉంటుంది అని చెప్పేసి దేవుడు బయలుపరుస్తా ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కూడా వాక్యం చదివేటప్పుడు నువ్వు చదువుతూ ఉంటేనే వివరణ నీ ముందుకు వచ్చును గాక.
ఆ స్టేజ్లో రావాలి. చదివిన తర్వాత నాకు అర్థం కాలేదు, నువ్వు తలబీక్కుని అవసరం లేదు, నువ్వు చదువుతుంటేనే నీకు వివరణ రావాలి, అలా ప్రేయర్ చేసుకోవాలి. ఆ స్టేజ్లకు నువ్వు ఎదగాలి, దేవుని అభిషేకం పొందుకోవాలి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకంతో నువ్వు నింపబడి దేవుని కొరకు నిలబడే బిడ్డలాగా నువ్వు ఉండాలి. ఆమేన్. ఆ స్టేజ్లకు నువ్వు రావాలి. అలాంటి కృపలకు నువ్వు వస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం ధరించి నడిపిస్తాడు. అంతేగాని ఎరవ వస్తాను వెళ్ళిపోతాను, చర్చికి వస్తాను వెళ్ళిపోతాను అన్నట్టు ఉండకండి. మీకు ఆశీర్వాదాలు రావాల్సిన ఎట్టా వస్తాయి. అప్పుడు ఆయన మీరు దేవుళ్ళు నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా వచ్చేస్తాయి. దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు, నిశ్చయంగా దేవుడు కార్యం చేస్తాడు. నీ భవిష్యత్తు కుక్కలకు చెప్తాడు, నీ భవిష్యత్తు పశువులకు చెప్తాడు, అడవి నక్కలకు చెప్తాడు, అడవి కుక్కలకు చెప్తాడు. నువ్వు ఇంట్లో పెంచుకునే పిల్లులకి కుక్కలకి అన్నింటికి కూడా నీ భవిష్యత్తు కాలజ్ఞానం మొత్తం కూడా వాటికి చెప్తాడు. నువ్వు ఉంటావా పోతావు అనేది కూడా వాడికి తెలుసు. బిలాము ఉంటావా పోతావు అనేది, స్వస్థడా బతుకుతావు అనేది ఎవరికి చెప్పాడు? గాడిదకి చెప్పాడు. ఆమేన్. ప్రియ దేవుని పిల్లరా, రోజు ఈ వాక్యం ఉంచిన నీవు మనసు మార్చు. దేవుడు తన చిత్తములో అన్నిటిని వాడుకుంటున్నాడు. మనిషి కాలజ్ఞానం గురించి, మనిషి యొక్క ఆయుష్ని గురించి అన్నిటికీ చెప్తున్నాడు. ఏమన్నాడైనా ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథంలో ఒకసారి మెయిన్ రిఫరెన్స్ ఒకసారి చదువుదాం. ఒకసారి చదవండి అమ్మది. 32 యెషయా 13వ అధ్యాయం 22వ వాక్యం. 13వ అధ్యాయము 22వ వాక్యం. వారి నగరులలో నక్కలను వారి సుఖ విలాస మందిరములలో అడవి కుక్కలను మొరలిడును. ఆ దేశమునకు కాలము సమీపించున్నది, అంతం దగ్గరకు వచ్చింది. సుఖ విలాస మందిరాలు అంటే మనం కట్టుకుంటమే లక్షలు పెట్టి కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటారు కదా. వాళ్ళ బెడ్రూమ్లో ఒక్కొక్క బెడ్రూమ్ చూసినా కానీ, వాళ్ళ కిచెన్ రూమ్ చూసినా కానీ, వాళ్ళ హాల్ చూసినా కానీ మరిచిపోతాం. సుఖ విలాస మందిరాలు అవి. నీకు ఇంటికి పేరేం పెట్టుకోవచ్చు తెలుసా? సుఖ విలాస మందిరాలు. సుఖ విలాస మందిరాలు ఏముంటాయంట? అడవి కుక్కలో, వీధి కుక్కలో. నువ్వు కుక్కలు పెంచుకుంటావు కదా, పెంచుకుంటావా లేదా? పిల్లలు పెంచుకుంటావా లేదా? అన్నీ కేకలు పెడతాయి, అరుస్తాయి, అంతము సమీపించిన కేకలు పెడతాయి, ఆకలి అరుస్తాయి, దేవుడు చూసి అరుస్తాయి, రోగం వచ్చి అరుస్తాయి. ఏమైంది కూడా తెలియదు. ఆమేన్. అది నీ భవిష్యత్తు ఉన్నట్టుంది. భయంకరంగా లేదు, ఉందా లేదా? ఇక్కడ చెప్పండి, ఉందా లేదా? ఇప్పుడు దేవుడే దేవుడు, యేసయ్య దగ్గరే ప్రార్థించిన ప్రశాంతం. అవునా కదా? ప్రజలో హల్లెలూయా. ఆయన వచ్చుస్తున్నాడని పశువులకు తెలియజెప్తుంది. యోబు గ్రంథం 36వ అధ్యాయంలో 30వ వాక్యం నుండి మనం చదువుతుంటే అక్కడ కనబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. గురి నిలిపి నెరుపుకు చెప్తాడు ఆయన, ఏష్పారైన వాళ్ళని ఫట్. ఇప్పుడు నీకు చిన్న మాట చెప్తున్నా. ఐగుప్తు దేశంలో పశువులు, ఐగుప్తు ప్రజలు, పశువులు, మనుషులు అందరూ పొలాల్లో ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలేమో ఇళ్లలో, పశువులు ఇళ్లలో ఉన్నాయి. వీళ్ళు దేవుడి మాట వినకుండా బయట తిరుగుతున్నారు. మెరుపులు వచ్చినాయి, ఉరుములు వచ్చినాయి, అందరూ చంపేసినాయి. ఐగుప్తు దేశం చంపినా లేదా? ఇక్కడే యోబు గ్రంథంలో 32వ వాక్యంలో 36-32వ వాక్యం ఉంది. ఇరుపక్కలనైన మెరుపులు మెరిపించును, గురి తగలవలనని ఆయన దానికి ఆజ్ఞాపించును. ఆమేన్. 31వ వాక్యం చదువుతున్నాం. మరి ఒకసారి చూడండి. ఒకసారి వీటి వలన ఆయన తన ప్రజలకు తీర్పు తీర్చు. వేటి వలనండి? వేటి వలన? పశువుల వలన, మెరుపుల వలన, అగాధ సముద్రం వలన, అంటే సునామీ. అర్థమవుతుందా? అగాధ సముద్రముల వలన, మెరుపుల వలన తీర్పు తీర్చు. 31వ వాక్యం. 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 31
ఇక్కడ ఒక చక్కని మాట ఉంది. ఇంత తీర్పు తీర్చిన వాళ్ళకి తీర్పు తీర్చుమనుకో, నన్ను ఆరాధిస్తారేమో, నన్ను గణపరుస్తారేమో, నన్ను స్తుతిస్తారేమో అని చెప్పేసి వాళ్ళకి కింద రాసింది 31వ వాక్యంలో, 31వ వాక్యంలోనే సెకండ్ లైన్లో ఉంది, ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు. కడుపు నిండా పెడతాడు. మీకు చిన్న మాట చెప్తాడు, నా వైపు చూడండి. ఒక గొర్రె పోతును కొని దాన్ని కడుపు నిండా భోజనం పెట్టి, కడుపు నిండా మేత వేసి, కడుపు నిండా తిండి పెట్టి, అంతా చేసి బాగా కండబట్టిన తర్వాత ఏం చేస్తారు? ఎందుకు దాన్ని పెంచింది? ఎందుకు? మనుషుల్ని అందుకే పెంచుతున్నాయి. ఈ ఫుల్ మరి రేపు రోజు నాకేం పెట్టినా అడుగుతూ కదా దేవుడు, అడుగుతాడు కదా. ఆమె సామెతల గ్రంథంలో వాక్యం చదువుతాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వాక్యం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగజేసాడు. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలగజేసాడు. ఏ దినానికండి? అడి చెప్పండి. భక్తిహీనులకు తిండి దొరకట్లేదా? భక్తిహీనులకు డ్రెస్సులు లేవా? భక్తిహీనులకు కారులు లేవా? భక్తిహీనులకు ఇళ్ళు లేవా? భక్తిహీనులకు సమృద్ధి అయిన ఆహారం దొరకట్లేదా? భక్తిహీనులకు పేరు ప్రఖ్యాతులు లేవా? భక్తిహీనులు అందంగా లేరా? ఉన్నారా లేరా? ఇప్పుడు యోబు గ్రంథంలో ఏమైంది? 36వ అధ్యాయంలో ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు. వీళ్ళందరికీ సమృద్ధిగా పెట్టట్లేదా? పెడుతున్నాడా లేదా? ఆమేన్. పెట్టి 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 వద దినం కోసం పెంచుతాడు ఆయన. ఏ దినం కోసం? వద దినం కోసం పెంచుతాడు. అందుకనే ఈరోజున వీళ్ళకి దేవుడు దూరంగా ఉంటాడు. ఎవరికి? భక్తిహీనులకు దేవుడు. చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వాక్యం ఫస్ట్ లైన్. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. కనబడిందా? భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. సామెతలు 21:12 వాక్యం. నీతిమంతుడైన వాడు భక్తిహీని ఇల్లు ఏమైనదని కనిపెట్టును. ప్రార్థన చేసేవాడు, యేసు రక్తం చేత కడగబడిన వాడు, దేవుని సన్నిధిలో ఉన్నవాడు. ఏమైందబ్బా భక్తిహీనుడు ఇల్లు ఏమైంది? వాళ్ళు అయితే ఏమైపోయింది? కనపట్లేదు, నేను కనపడడు, ఈరోజు కనపట్లేదు, ఏమైందో అని చెప్పేసి కనిపెడతాడు. భక్తిహీనులైన నాశనములో కూల్చు. కనపడిందా? ఫుల్గా పెట్టేస్తారండి. వరిపోతుని పెంచినట్టు, మేకపోతుని వరిపోతుని పెంచినట్టు పెంచుతారా? పెంచారా? ఫుల్గా పెంచి ఫుల్ కోసేస్తాం. పోస్తాడని నువ్వు భయం. ఆమె చూపియాలి వాక్యం వాడు. చూపిమంటారా? ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 17వ వాక్యం చదువుతాం. చూడండి. ఇంకొక దూత పరలోకమందున్న ఆలయముల నుండి బయటకు వచ్చింది. ఇతని యొద్ద వాడిగల కొడవల విధి ఉండేను. ఏముందంట? కొడవ రోడ్ల ఎప్పుడు మీరు చూసారా? కొడవల్లో కూడా రకాలు ఉన్నాయి. ఈ టైప్ ఉంటుంది, ఈ టైప్ ఉంటుంది. మరి యొక్క దూత బలిపీఠం నుండి వెడలి వచ్చి, ఇద్దరు వచ్చారు. పరలోకం నుండి ఒక ఆయన వచ్చిండు,
బలిపీఠం మీద ఒక ఆయన వచ్చాడు. ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు. దేని మీద అధికారం నొందినవాడు? అగ్ని మీద అధికారం నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవల గల వాణిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాటిని వాడి అయిన నీ కొడవలో పెట్టి వాటిని గెలలో కొసేయి అన్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? పోయమన్నాడా లేదన్నాడా? ద్రాక్ష గెలలు ఏంటంటే అయ్యగారు అనొచ్చు. మీకు అర్థమవుతుందా? లూకాసు సువార్త 13వ అధ్యాయంలో ద్రాక్ష తోట కనపడుతుంది. అక్కడ ద్రాక్ష తోటలో అంజూరం చెట్టు కనపడుతుంది. గెలలు కొయ్యాలంటే పొడవలు కావాలి, కత్తెర కావాలి, ఏదన్నా కావాలి, లేకపోతే తీగ దిగిపోతుంది. అవునా కదా? అందుకని వాడి ఖడ్గం తీసుకొని గెలలు పొయ్యమన్నాడంటే మనిషి లైఫ్ పొయ్యమన్నాడు అక్కడ. చదవండి, బైబిల్ చదవండి ఒకసారి. కాగా దూత తన కొడవలను భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు కోసి దేవుని కోపంలో ద్రాక్షల పెద్ద తొట్ల వేసి. ఆమేన్. కోసిందా లేదా? పెంచుతున్నాడు. మంచిగా పెంచుతుంది. ఏది అడిగినా అన్ని ఇస్తూనే ఉంటుంది. పట్టు చీర కావాలంటే పట్టి ఇస్తే ఇస్తాడు, ప్రశస్తమైన డ్రెస్సులు కావాలంటే ప్రశస్తమైన డ్రెస్సులు ఇస్తాడు, నా సన్నపనార బట్టలు కావాలంటే సన్నపనార ఇస్తాడు. నువ్వు అడిగింది నీ ముందర పెడతాడు. ఆమేన్. ఎందుకు మొన్న ఒక మాట చెప్పాను, నీకు గుర్తు లేదు. పరలోక రాజ్యంలో డోర్ ఓపెన్ అయింది. ఎప్పుడు డోర్ ఓపెన్ చేసింది ఆయన? అప్పుడేం చెప్పాను? యేసు ప్రభు పరలోక రాజ్యంలో ఓపెన్ చేసి పెట్టాడు డోర్. పరలోక రాజ్యంలో రెడీ చెప్పే కదా, పరలోక రాజ్యంలో డోర్ ఓపెన్ అయింది. ఎన్ని సంవత్సరాల క్రితం ఓపెన్ అయింది అది? చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వాక్యం. ప్రకటన గ్రంథం ఎవడను వేయినాడు. సంఘం ఎప్పుడైతే ఏర్పడిందో భూమి మీద, యేసు ప్రభు ఆరోహణమైన మరుక్షణమే డోర్ ఓపెన్ చేసి పెట్టాడు. హల్లెలూయా. సంఘం ఏర్పడింది. సంఘం అడిగే ప్రతి ఈవిని ఇవ్వటానికి డోర్ ఓపెన్ చేసి పెట్టాడు. అన్ని చేస్తాడు. నువ్వు అడిగిందల్లా దేవుడు ఇవ్వాలి. ఈ రోజు వరకు, ఈ సెకండ్ వరకు డోర్ క్లోజ్ కాలేదు, మూత పడలేదు. రెండో రాకడలో సంఘం ఎత్తబడి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత డోర్ క్లోజ్ అయింది. డోర్ మూత వేస్తాడు, ఆయనే వేస్తాడు. ఆమేన్. ఇంకొక మాట చెప్తాను. నోవాహు భూజంతువులు, కొన్ని జీవులు అన్నీ కలిపి ఓడలోకి వెళ్ళిపోయి, ఓడంతస్తు ఓడ. అవునా? డోర్లో కిటికీలు ఎవరేసారు? ఎవరేసారు? నోవా వేసిందా? ఎవరేసారు? బయట నుంచి గడిపించింది. బయట నుంచి అని గడిపించింది. ఎవరు తీయకుండా ఉండేటట్టు పెట్టేసింది, లేదు లోపల నుండి పెట్టేసింది, రెండు పక్కల పెట్టేసింది. ఆమేన్. ఎందుకంటే మనోళ్ళు తెలియకల్లోడు కదా, ఓడను పట్టుకుని ఆలపడేసారు. అయ్యా ఇక రండి, నేను వచ్చే తరపుది తెలియకల్లోడు కదా. ఆమేన్. మొన్న ఆయన కరోనా వచ్చింది. అంతకుముందు అసలు నాకు ఫోన్ చేసి ఉంటారు. ఈ కరోనా వచ్చాక ఎప్పుడు చూసినా నా ఫోన్లో ఆయన నెంబరే ఉంటుంది. అయ్యా కరోనా దగ్గర ప్రార్థన చేయడానికి పోతున్నా, నా దగ్గర కదా, నేను బతుకుతా, కానుకెత్తి ఇప్పుడు నీ కానుకొద్దు, నీ వద్దు, నీ దగ్గరే ఉంచుకో, వచ్చి ప్రార్థన చేస్తాలే అన్న. ఆమేన్.
అన్నా ప్లీజ్ అన్న రా అన్న, వచ్చి ప్రాణం చేసుకో అన్న, నేను బతుకుతూ. ఇప్పుడు అయ్యగారు కావాలి. అంతకుముందు అయ్యగారు అవసరం. బాధ కలిగినప్పుడు అయ్యగారు కనపడతాడు, బాధ కలిగినప్పుడు చర్చి అక్కడ ఉన్నప్పుడు కనపడింది, బాధ లేనప్పుడు సుఖం ఉన్నప్పుడు చర్చి ముందు నుంచే పోతాడు. చూస్తానే కానీ దానికి మనకి ఎందుకు అవసరం. బాధ కలిగినప్పుడు ఇక చర్చి దగ్గర రావాలనిపిస్తుంది, అయ్యగారు కావాలనిపిస్తూ ఉంటుంది, దేవుడు కావాలనిపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. మీకు ఒక వ్యక్తి గురించి చెప్పాను చూసారా, వెయిటింగ్ అని, గుర్తుందా? వెయిటింగ్లో ఉంచుతున్నా అన్నాడు కదా. ఆ వెయిటింగ్ ఉంచేదానికి ముందు ఇంకో మాట కూడా చెప్పాను మీకు. 3-4 సార్లు ఇప్పుడు కాపాడుతూ వచ్చా, 3-4 సార్లు 5 సార్లు దాకా. ఎప్పుడు చూసినా మరణపరచుకోవాలి, నన్ను కాపాడంటే మరి కాపాడుతున్నాడు. ఈసారి వెయిటింగ్లో పెట్టిండండి అన్నాను కదా. వెయిటింగ్ అన్నది లేపేసి తీసేసిండు, చచ్చిపోయిందండి. ఆ రోజు సాయంత్రం నాకు ఫోన్ చేసి, అన్నా చచ్చిపోయాడు. వాళ్ళు అంటారు, పెద్ద పెద్ద అయ్యగారికి ఫోన్ చేస్తారు, ఎవరైతే చెప్పలేదు, మీది ఇక్కడ చెప్పినావు అంటే, నేను చెప్పింది నాకు చెప్పిండు, నిజమా కాదా అంటే, అవునన్నా 4-5 సార్లు కాపాడు. గ్లాసున్నర పాలు అయినాను, బతుకుతున్నాను అనుకుంటున్నాను. ఎవరన్నా నీకు చెప్పింది? ఎవరు బతుకున్నావు? అయిపోయింది. నేను వెయిటింగ్ హాల్లో పెట్టింది, వెయిటింగ్ లిస్ట్లో పెట్టిందంటే నేనేమైనా పశ్చాత్తాపడుతున్నామో, ఏమైనా మారుతున్నామో అని దేవుడు పెడతాడు. స్పాట్లో మారిందనుకో అని ఇష్టం, తీసుకెళ్తే పర్లోక రాజ్యాన్ని తీసుకెళ్తాడు, మారితే బతికించి ఉంచుతావు. నీ వలన కొందరికి మేలుందని అనిపిస్తే ప్రాణాన్ని తీసుకెళ్లకుండా కాపాడి నేను ఉంచుతాడు. రోజున వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డారా, యేసయ్య వైపు చూడు, దేవుడిని దీవిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. కొన్ని మాటలు మీకు చూపిస్తాను. యోబు గ్రంథము 38వ అధ్యాయం. భక్తుడైన యోబు గ్రంథం 38వ అధ్యాయము 40వ వాక్యం, 40-41. సింహ పిల్లలు తమ 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 గృహములో పండుకొనినప్పుడు, తమ గృహములో పొంచి ఉండునప్పుడు నీవు వాటికి ఆకలి తీర్చుదవా? తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరుచు వాడు ఎవడన్నా ఉన్నాడేమో చెప్పు యోగు అని దేవుడు అంటాడు. ఆమేన్. అర్థమైందా? రోజున సింహాలకి కడుపు నిండా తిండి పెట్టి దేవుడు, పిల్లల కాకులు, అరుసున్న పిల్ల కాకులు, ఆకాశ పక్షులు అన్నీ కేకలు పెడతాయి. పొద్దున్న లేచి, ఎర్లీ మార్నింగ్ లేచి, మానవుల కంటే ముందు ఎక్కువ లేచితే అవి లేచి అవి ఏం చేస్తాయి? దేవుడు స్తుతిస్తే, ఫస్ట్ ప్రార్థన చేస్తాయి. మన బ్యాచ్ అట్ట కాదుగా, లేకటమే అమ్మా ఈరోజు ఏంటి ఏమన్నా ఇది స్టార్ట్ అవుతుంది. ఏం తిందామా, ఏం అని భర్త కాదే ఏం చేస్తాయంటే ఎర్లీ మార్నింగ్ లేచి దేవుని చేతులు ఆహారం తీసుకుంటానికి దేవుడు చూస్తాడు. వాటన్నిటికి పెడతాడు చేతులు సార్. అమ్మాయి కీర్తన గ్రంథం 104వ కీర్తన 104వ కీర్తన 20వ వాక్యం. నీవు చీకటిని కలగజేయగా రాత్రి హగుచున్నది, అప్పుడు అడవి జంతువుల నీవు తిరుగులాడుచున్నవి, సింహం పిల్లల వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలోని తీసుకుని చూస్తున్నవి. ఎవరి చేతిలోని తీసుకుంటాయా?
యోబు గ్రంథంలో దేవుని చేతుల నుంచి తీసుకుంటున్న ఈ సింహం పిల్లలు సింహాలని రాసలేదు. కీర్తనలు దానికి క్లియరెన్స్ ఉంది. ఆమేన్. ఈ రోజున ఈ వాక్యం ఇచ్చిన నీవు వాటికే అంతగా పెడుతున్నాడు. వాటన్నిటికంటే మీరు శ్రేష్ఠులని బైబిల్ రాసింది. ఆమేన్. వాటన్నిటికంటే మీరు శ్రేష్ఠులు అని రాసింది. మరి అలాంటి దేవుడిని ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో ఆయన వైపు చూడాలి. ఆమేన్. 145వ కీర్తన 145వ కీర్తన 15వ వాక్యం. సర్వజీవులు కన్నులు నీ వైపు చూస్తున్నాయి. కనబడిందా? సర్వజీవులు కన్నులు నీ వైపు చూస్తున్నాయి. తగిన కాలం ముందు నీవు వారికి ఆహారము ఇచ్చుదు. ఆమేన్. ఈరోజు నువ్వు బిర్యానీ తినాలి అనిపిస్తుంది అనుకోగానే డబ్బులు ఉంటాయి కాబట్టి అన్ని సమకూర్చుకున్నాం. ఆమేన్. నేను ఒక మాట చెప్తాను. ప్రాంతంలో మీటింగ్కి వెళ్ళినప్పుడు చాలా కుటుంబాలు వచ్చాయి. చాలామంది వచ్చారు జనాలు. మెసేజ్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ వచ్చి ప్రార్థన చేసుకున్నారు. అయ్యా మేము ఇల్లు కట్టుకోవాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు నేను ప్రార్థన చేశాను. ప్రభువా ఇల్లు కట్టుకోవాలంట, మరి నీ చిత్తమును బయలుపరచని ప్రార్థన చేసి దేవుడు అన్నాడు వెయిట్ చేయమని. వెయిట్ చేయమని మాట ఎంతకాలం వెయిట్ చేయాలి? అడగాలి కదా. సరే అని వెళ్ళిపోయారు. సరే వాళ్ళు ఏమైనా దొరుకుతారేమో, గ్రౌండ్లో ఏమైనా కనపడతారేమో చూస్తే లేరు, ఎవరు లేరు. నేను పాస్టర్ గారి ఫ్యామిలీ నేను ఉన్నాం. కొంతమంది ఏమైనా వస్తుంది వెళ్ళిపోయి ఆగింది. 1 నెల ఆగింది, 2 నెలలు ఆగింది, 3 నెలలు ఆగింది. ఆగి 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 ఎంతకాలం ఆగింది అమ్మ? ఆగి ఆగి ఇల్లు మొదలుపెట్టి స్లాబ్ లెవెల్ వచ్చింది. పిల్లర్లో గోడలో ఈ రోజు వరకు స్లాబ్ పడలా. దగ్గర దగ్గర 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు పైన అయింది. ఎంతోమంది పాస్టర్లు ప్రార్థన చేశారు. ఎంతోమంది ఆత్మీయులు కానీ విశ్వాసులు కానీ ఉపవాస ప్రార్థన చేశారు. అది స్లాబ్ పట్ల. మళ్ళీ ఎందుకు ఆ ప్రాంతానికి మళ్ళీ సువార్త ప్రకటించడానికి మళ్ళీ ఎవరు పిలిపించారు, వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ ఫ్యామిలీ వచ్చారు. అయ్యా నువ్వు చెప్పావు, నీ మాట వినకుండా మేము ఇల్లు మొదలుపెట్టావు. డబ్బులు ఉన్నాయి కదా, కంకరగా డబ్బులు ఉన్నాయి, సిమెంట్కి డబ్బులు ఉన్నాయి, ఐరన్కి డబ్బులు ఉన్నాయి, ల్యాండ్ కొని ముందు పెట్టుకున్నాం కదా, ఇంజనీరింగ్ ప్లాన్ ఉంది, మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చింది, అన్నీ బాగున్నాయి కదా, ఇంకెందుకు ఆగమంటారు? అలాగే 2 రోజులు 3 రోజులు ఆగుదాం అనుకున్నాం. 1 నెల 2 నెలలు ఆగుదాం అనుకున్నాం. ఆగేసి ట్యాప్ కొంచెం మొదలుపెట్టి మొత్తం లేపేసి ట్రిపుల్ బెడ్రూమ్ వెళ్ళాయా, అన్నీ ఉన్నాయా స్లాబ్ పట్ల అని చెప్తే కావాలని చూడటానికి పోయినా ఇది నిజమా కాదని నిజంగానే ఉన్నట్లు. చెట్లు పెరిగి ఈ లాభ అయిపోయి చెట్లు ముళ్ళ పొదలు మలిసి నేను వస్తానని చెప్పేసి తెల్లారి పొద్దున జేసీబీ పిలిచి ఒక పక్క గోడ పగలబట్టి అన్ని బిగించారు. వాళ్ళు చూసి ప్రార్థన చేస్తే ప్రభాసం ఏం చెప్పిన అని ఏసైన 15 సంవత్సరాల కింద చెప్పిన మాటను అడిగితే వెయిట్ చేయమని చెప్పి. ఎన్ని రోజులయ్యా వెయిట్ చేయమన్నావు? 3 days ఫాస్టింగ్ నుండి మొదలు పెడితే అయిపోయేది. ఇప్పుడు దాకా ఉండేది అక్కడ. వాళ్ళు ఫాస్టింగ్ ఉండలా, ఏముండలా, ఏం లేదు. దైవజనుల్ని ఆ సంఘ కాపని కలవటం లేదు, ఏం లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను? నీ జీవితంలో ఏదైనా దేవుడు చేయాలంటే కొన్ని అన్నిటికీ దేవుని పర్మిషన్ అవసరం. ఎవరి పర్మిషన్ అండి? కొట్టడం మన వంతు కాదు, సావటం మన వంతు కాదు, ఇక్కడ పని చేయటం కూడా మన లైఫ్ కాదు, మన ఇష్టం కాదు. మొత్తం
మహానుభావుడి చేతిలో ఉంది, నా దేవుడి చేతిలో ఉంది, అంతా ఆయన చేతిలో ఉంది. ఆయన చెప్పినట్టు చేయి, దీవించబడి. ఆయన చెప్పినట్టు చేసిన వాడు దావీదు వర్ధిల్లాడు. చాలామంది దైవజనులు కానీ ప్రవక్తలు కానీ ఆయన చెప్పినట్టు చేశారు, ఇప్పుడు గొప్పోళ్ళు అయిపోయారు. ఆమేన్. ఇంకా గుర్తుపెట్టుకొని ఈరోజు నీ వాక్యం ఇచ్చిన ప్రియ దేవుడి పిల్లారా, 147వ కీర్తన 9వ వాక్యం. 147 9వ వాక్యం. ఇప్పుడు వాన పడితే గడ్డి మలుస్తుంది, అన్ని చెట్లు మలుస్తుంది. ఏ దానికి ఎంత ఆహారమో అన్నీ నేను వెళ్ళి చూశాను. నేను నిన్న ఊరు వెళ్ళింది నేను. అంతకుముందు బాగా ఎండున్నప్పుడు పశువులన్నీ కూడా మేత దొరక స్పీడ్గా ఉరికెత్తే. ఎక్కడ ఇంత పచ్చ కనపడితే 10 పశువులు కలిసి మేసే గట్టిగా కనపడుతుంది. ఇప్పుడు ఏడాడ అయిపోయింది. నేను చూసాను కొంచెం బండి ఆపి భలే కొనే అనిపించింది. ఇక ఇప్పుడు ఆ గొర్రెలు కాసేవాళ్ళు కానీ మేకలు కాసేవాళ్ళు కానీ అందరూ కూడా చెట్ల కింద కూర్చొని ముచ్చటాడుతున్నారు. అంతకుముందు వాయు ఉరుగుతుంటే వీళ్ళు కూడా వాటాన్ని కూర్చోవాలి. ప్రశాంతంగా చెట్ల కింద కూర్చోవాలి. వాన పడ్డది కదా, ఇక్కడ రాసిన బయట ఏముంది? పశువులకును అరుసున్న పిల్లకాకులకు నీకు కూడా కడుపు నిండి పెడుతున్నాను. కడుపు నిండిన తిండి పెడుతున్నప్పుడు తగిన న్యాయం చేయాలి. ఏంట న్యాయం? ప్రార్థన. ఏం చేయాలి? ఎర్లీ మార్నింగ్ లేచి నీ బెడ్ మీదే నువ్వు కింద పండుకొని కిందే మోకాళ్ళు విని బెడ్ దిగి కింద మోకాలుని థ్యాంక్స్ గివింగ్ దేవుడికి చెప్పాలి. నన్ను బతికించినందుకు థ్యాంక్స్. నన్ను బ్రతికించినందుకు ఒక్క మాట చెప్పు, నీకేం కావాలో. ఈరోజంతా నన్ను కాపాడేయాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ రోజంతా ఎందుకు కాపాడమని చెప్పానంటే, రోగం వస్తుందని తెలియదు, తలనొప్పి వస్తుందని తెలియదు, ఒళ్ళో పోతుందని తెలియదు, సడన్గా ఏమవుతుందో తెలియదు, బీపీ డౌన్ అయిద్దా, బీపీ పెరిగిద్దా, ఏమైంది తెలియదు. పగలు కూడా రోగాలు వస్తాయి. చూద్దాం బైబిల్లో కీర్తన గ్రంథము 91వ కీర్తన 6వ వాక్యం చదవండి. చీకట్లో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నము పాడు చేయు రోగముకైనను. పగలు కూడా రోగాలు వస్తాయి కదండి. వస్తాయి రావా? ఖచ్చితంగా వస్తాయి. ఆమేన్. అందుకే ఈ దినమున ప్రభు నీకు సెలవిచ్చినట్లుగా గుర్తుపెట్టుకొని ఆయన ఆరాధించండి. దేవుని వైపు చూడండి. యేసయ్య మిమ్మల్ని దీవిస్తాడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మనిషి యొక్క లైఫ్ ఎంత భయంకరంగా ఉందో చూడండి. దేవుళ్ళలో ఉంటే క్షేమం కలిగి ఉంటాం, యేసయ్యలో ఉంటే క్షేమం కలిగి ఉంటాం. యేసయ్యలో ఉంటే నేను బ్లెస్ చేస్తాడు. అపోస్తులకి చెప్పాడు ఆయన, నా కోసం మీరు సమస్తాన్ని విడిచిపెట్టారు కదా. ఇహమున పరమున, ఇహమున పరమున, ఇహమున పరమున. ఇహమున అంటే ఈ లోకం, పరమున అంటే పరలోక రాజ్యం. ఇహమున పరమున 100 రెట్లు ఇస్తారన్నాడు. ఎంత ఇస్తారన్నాడు? 100 రెట్లు ఇస్తారన్నాడు. దేవుని కొరకు ఎంత త్యాగం చేసిమో అంత ఇస్తానన్నాడు. ఇంకా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభు నీకు తోడుని నడిపించి ఆయన నిన్ను గణపరుస్తాడు. ఆయన నిన్ను గణపరుస్తాడని వాక్యం కూడా ఉంది. నన్ను గణపరుచు వారిని నేను గణపరుస్తా అని రాసిన బైబిల్. నన్ను గణపరుచు వారిని నేను గణపరుస్తా. యేసు రక్తము చేత కడగబడుతూ ఉంటే అనుదినము నీతిమంతుడిగా తీర్చబడుతుంది.
నీతిమంతులను ఏమన్నాడు ఆయన? ఏబు గ్రంథము, ఏబు గ్రంథం 36వ అధ్యాయం 7వ వాక్యం. నీతిమంతులను ఆయన చూడకపోడు. కనబడిందా? 36:7. నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును, వారు గణపరచబడుదురు. ఆమేన్. రాసిందారా కింద లైన్లో? వారు గణపరచబడుదురు. ఆమేన్. ఆయన చూడకపోడు, నిత్యము కూర్చుండు రాజులతో ఆయన కూర్చుండబెడతాడు. నిత్యము కూర్చునే రాజులు ఎవరండి? చెప్పండి గట్టిగా. నా వైపు చూడండి. నిత్యము కూర్చునే రాజులు ఎవరు? సింహాసనం మీద నిత్యము కూర్చునే రాజులు. గడి చెప్పండి. ఆయనతో పాటు జయించిన వారిని ఆ సింహాసనం మీద వారిని కూర్చొని పెడతారు. ఆమేన్. ఆయనతో కలిసి కూర్చుంటావు, దేవుడిని కనపరుస్తాడు. నీకు మాట చెప్తాను. ఫ్రైడే పరలోక రాజ్యానికి గొప్ప ప్రాకారం ఉంది. పరలోక రాజ్యానికి, నేను కడుతున్న పట్టణానికి గొప్ప ప్రాకారం ఉంది. ఆ ప్రాకారానికి 12 గుమ్మములు ఉన్నాయి. ఎన్ని గుమ్మాలు? తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తర వైపున 3 గుమ్మములు, దక్షిణ వైపున 3 గుమ్మములు, తూర్పు, పడమట, ఉత్తరం, దక్షిణం 3 గుమ్మములు. ఈ 3 గుమ్మముల దగ్గర 12 అపోస్తులు ఉంటారు. 12 దేవదూతలు ఉంటారు. ఎంతమంది ఉంటారు? నువ్వు ఏ దిక్కు నుండి వచ్చినా కానీ దేవదూతకు నువ్వు తెలియాలి. ఆమేన్. ఎవరో తెలియాలి? దేవదూతకు తెలిస్తేనే లోపలికి. దేవదూతకు తెలియాలి. మళ్ళీ అంటే ఆ గుమ్మం దాటగానే యేసయ్య కూడా ఉంటాడు అక్కడే, ఆయన కూడా తెలుసు. నీవు నాకు తెలుసు అని యేసు ప్రభువు చెప్పాలి నీ గురించి. బుద్ధి లేని కన్నికలను ఏమన్నాడు ఆయన? బుద్ధి లేని కన్నికలను ఏమన్నాడు ఆయన? మీరెవరో మిమ్మల్ని నేను ఎరుగను అన్నాడు ఆయన. మిమ్మల్ని ఎరగను అని దేవుడు చెప్పారు. ఈరోజు ఒక మాట చెప్తాను. యేసు ప్రభువుకి నువ్వు తెలుసా? నీకు తెలుసా యేసయ్య? తెలుసా? యేసు ప్రభువుకు నువ్వు తెలుసా? ఎరుగును అంటాడా, ఎరగను అంటాడా? గుమ్మం దగ్గరకు వచ్చినప్పుడు నీ భక్తి, ఇంతకాలం చేసిన భక్తి ఏమనిపిస్తుంది? ఆ భక్తి ఎరుగునని అంటుందా, ఎరగనని అంటాడా? ఆయన ఉందా? అంత విశ్వాసం ఉందా నీకు? నిజంగా ఉందా? లేకపోతే దాన్ని సంపాదించుకో. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈరోజు నీ వాక్యం ఉంటున్న ప్రియ దేవుని పిల్లరా, ఒకసారి మిమ్మల్ని పరీక్ష చేసుకోండి. యేసయ్య వైపు చూడండి. అడవి కుక్కలకి, మృగాలకి, ఆకాశ పక్షులకి ఆయన వచ్చేది తెలిసిపోతుంది. ఆమేన్. ఆయన వచ్చేది తెలిసిపోతుంది. సునామీ వచ్చినప్పుడు కూడా కొన్నిటికి తెలుస్తుందంట. కింద సముద్రంలో జీవులు ఉంటే చూసారా, వాడికి తెలిసిపోతుంది. సునామీ వచ్చే ప్లేస్లో ఉన్నప్పుడు పక్కకు దొరికిపోతుంది. ఎటో జర్నీ చేసుకుని వెళ్ళిపోతాం. చేపలకు తెలుస్తాయి సునామీ వచ్చింది అనేది తెలిసిపోతాయి. సముద్రంలో జీవులకి తెలుస్తాయి. కనుక గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, దేవుని వైపు చూడండి, దేవుని మీద ఆనుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. గొప్ప కార్యం ధరించి మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఆయన మీ పట్ల గొప్ప కార్యం ధరిస్తారు. ఆమేన్. కనుక తన కార్యమును మీ పట్ల జరిగిస్తాడు. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా ఏ కుక్కనైనా మీరు పెంచుకోవచ్చు. మీ భవిష్యత్తు గురించి దానికి తెలుస్తుంది. ఆమేన్. ఇంకా కొందరు పందులు పెంచుకుని ఉన్నారు, పిల్లులు పెంచుకుని ఉన్నారు, వంటలు కూడా పెంచుకుని ఉన్నారు, జిరాఫీలు పెంచుకుని ఉన్నారు.
చూడలే టీవీలో ఛానల్స్లో చూడలే. ప్రజలో ఇది మన గుర్తుపెట్టుకోండి. కుక్క చచ్చిపోయింది, కొందరు అయితే మనిషి చచ్చిపోయిందని చెప్పేసి ఏడ్చుకుంటే దినం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. చూసారా లేదా? అలాంటివి కూడా ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మీ పట్ల ఏదైతే దేవుడు చేయాలని ఆలోచన కలిగి ఉన్నారో దానికి అనుమతి ఇవ్వండి. మీరు మిమ్మల్ని దేవుడు దీవిస్తుంటారు. అమ్మాయి ఇచ్చుకుంటే మీ అందరికీ అనుగ్రహించబడదు కాదు. ప్రార్థన చేసుకుందాం. మోకాలు కలిగి వాళ్ళు మోకాలు రండి. నిలబడాలనిపించిన వాళ్ళు నిలబడండి. చిన్న ప్రార్థన నేను చేస్తాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వసంపదల గని యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ లైవ్లోనైనా చాలా మంది నీ వాక్యంని విన్నారు. వారి ఆశీర్వదింపబడునుగా ఆకని ప్రార్థన చేస్తున్నాను. మానవుని యొక్క భవిష్యత్తు ఎటు వెళ్ళిపోతుందో తెలియని పరిస్థితుల్లో, బిలామ లైఫ్ ఏమైందో తెలియని పరిస్థితుల్లో ఉంది. ముమ్మారు గాడిద పక్కకు తొలగింది, లేకపోతే తొలగకపోతే గాడిద బతికించి బిలాముని చంపేసేవాడిని. అయ్యా ఈ దినమున ఈ ఉదయకాల సమయంలో అందరినీ మీ స్వాధీనం ఉంచు. అద్భుతం చేసి నడిపించు. ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకోండి. ఈ వాక్యానుసారంగా నీ బిడ్డలమైన మమ్మల్ని నడిపించండి. భవిష్యత్తు కాల జ్ఞానం మొత్తం కూడా అయిన పశువులకు తెలియపరుస్తున్నావు, అడవి కుక్కలకు, మృగాలకి అన్నిటికీ తెలియపరుస్తున్నావు దేశం యొక్క భవిష్యత్తు. ఒకసారి గుర్తుపెట్టుకొని మేము అందరము మీ బిడ్డలమే, మమ్మల్ని మీ స్వాధీనించుకున్నాం. యేసు నామములో అడుగుతున్నాము. విజయలక్ష్మి గారు ప్రార్థన చేస్తారు.